అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి ఆర్మీలో జాబ్స్ డీజీ ఈఎంఈ అనేసి జాబ్స్ మనము ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు ఎలిజిబుల్ అనేసి మనం వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆర్మీలో వచ్చేసి 625 గవర్నమెంట్ జాబ్స్, ఆర్మీ డీజీ ఈఎంఈ జాబ్స్ రిక్రూట్మెంట్ 2025. డీజీ అని అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అని 625 గ్రూప్ సి జాబ్స్ కోసం ఆర్మీ డిఈ ఈఎంఈ జాబ్స్ రిక్రూట్మెంట్ 2025 విడుదల చేశారనమాట. నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అయితే దీనికి సంబంధించిన లింక్ అనేది ఏం లేదు, పీడిఎఫ్ ఉంది. ఆ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది కానీ లింక్ మన డిస్క్రిప్షన్లో పెడదామంటే రావట్లేదండి. అది మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డైరెక్టరేట్ జనరల్ ఎలక్ట్రానిక్ మెకానికల్ ఇంజనీరింగ్ నుండి 625 గ్రూప్స్ ఉద్యోగాల నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేశారు. జనవరి 17 వరకు మీకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. అప్లై చేసుకోవడానికి సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ప్రైవేటుగా డ్రైవర్ పోస్టులకైతే 30 సంవత్సరాల వరకు లిమిట్ ఉంది. మీకు సెలెక్షన్ వచ్చేసి రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా జాబ్స్ అనేది సెలెక్షన్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది. ఏజ్ లిమిట్కి వచ్చేస్తే 18 నుంచి 25 నుంచి 30 వరకు ఉన్నా సరిపోతుంది. దీంతోపాటు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకు 3 years. కమింగ్ టు క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ అయ్యి ఉండాలి అప్లై చేసుకునే ఒకరు. దీంతోపాటు 35 WPM ఇంగ్లీష్ టైపింగ్ స్కిల్స్ ఉండాలి. మనం టైపింగ్ స్కిల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓన్లీ ఇంటర్ పాస్ అయితేనే సరిపోదు. శాలరీకి వచ్చేస్తే 30,000 శాలరీ అనేది ఉంది. అప్లికేషన్ ఫీజు అనేది ఏం లేదన్నాం కదా. ఆర్మీ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడం ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు, ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు. జనవరి 17 వరకు అవకాశం ఉంది. అభ్యర్థులు ఎవరైనా ఆర్మీ చేయాలి అని చాలామందికి డ్రీమ్ ఉంటుంది, వాళ్ళ కళ ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం ఇది మంచి అవకాశం అనొచ్చు. 625 పోస్టులు కదా. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి డిసెంబర్ 28 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. జనవరి 17 వరకు అప్లికేషన్ డేట్ ఉంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి జాబ్ సెలెక్షన్లో భాగంగా మీకు ముందుగా ఓఎంఆర్ విధానం పరీక్ష ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి 2 గంటల పరీక్ష సమయం ఉంటుంది. 150 మార్కులు అనేది ఉంటుంది. అంటే ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్లో ఎగ్జామ్లో పాస్ అయితే, స్కిల్ టెస్ట్లో పాస్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఆర్మీ రిక్రూట్మెంట్ డిఈ ఈఎంఈ జాబ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. అయితే మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ముందు మీరు అప్లై చేసుకునే వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి. వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ చేసుకోవాలి. మీ యొక్క డీటెయిల్స్ అన్ని అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఏ సర్టిఫికేట్స్ అవుతుందో ఆ జిరాక్స్ అన్నీ అటాచ్ చేయాలి. చేసి ₹5 స్టాంపు మీ యొక్క సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ కవర్ పైన అతికించి ఇచ్చిన అడ్రస్కి మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే లింక్ అనేది ఓపెన్ అవ్వట్లేదు, అది పీడిఎఫ్ రూపంలో ఇచ్చారు కాబట్టి అది మీకు డిస్క్రిప్షన్లో పెట్టలేకపోతున్నా. కాబట్టి మీరే గూగుల్లోకి వెళ్ళేసి చెక్ చేసుకోండి. లేదంటే మీకు దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్కి వెళ్ళి అడిగితే వాళ్ళే అప్లై చేసి ఇస్తారు. అప్లై చేసి డీటెయిల్గా అప్లై చేసి ఎన్వలప్ కవర్లో పెట్టి మీరు స్పీడ్ పోస్ట్ చేయొచ్చు. 17th వరకు టైం ఉంది, చాలా టైం ఉంది. ఇంకా ఇట్లాంటి ఈ మంచి వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. మీ వల్ల ఒక పర్సన్కి ఒక జాబ్ వచ్చిందన్న హ్యాపీనెస్ ఉంటుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.